శివన్ దూబే అద్భుతమైన బ్యాటింగ్తోనే విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. నెదర్లాండ్స్ పై మ్యాచ్లో క్లిష్ట పరిస్థితుల్లో అసాధారణ ప్రదర్శన కనబరిచాడని సూర్యకుమార్ యాదవ్ కొనియాడాడు. సహచర బ్యాటర్లంతా ఇబ్బంది పడిన వికెట్పై శివం దూబే అలవోకగా సిక్సర్లు బాది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులో ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ ఉండడం కెప్టెన్ గా తనకి తలనొప్పి అని చమత్కరించాడు. మైదానంలో కొంచెం మంచు ఉంది, అది మా బౌలర్స్ కి కొంత సవాలుగా మారింది, కానీ ఆశించిన ఫలితం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము కొన్నిసార్లు తొందరగా వికెట్లు కోల్పోవచ్చు, కానీ అప్పుడు బ్యాటర్లు తమ బాధ్యత ఏంటో అర్థం చేసుకోవడం ముఖ్యం. మా బ్యాటింగ్ లైనప్ లో మెరుపులు మెరిపించే ఫైర్ పవర్ ఆటగాళ్లున్నారు. శివన్ దుబే విశాఖ వేదికగా న్యూజిలాండ్ తోనూ ఇలాంటి ఇన్నింగ్సే ఆడాడు. ఇక మా బౌలర్లు పిచ్ కి తగ్గట్టు రాణించగలరు. ప్రస్తుతం మా ఫలితాల పట్ల సంతోషంగా ఉన్నాను. ప్రతి బ్యాటర్ నుంచి సహకారం అందుతోంది. ఒకరిద్దరికి అద్భుతమైన రోజు ఉండవచ్చు, కానీ ప్రతి ఒక్కరి నుంచి సహకారం అందడం మాకు అవసరమని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఇక తనకు సిక్సర్లు కొట్టడం అంటే చాలా ఇష్టమని, కానీ గుడ్డిగా ఏమాత్రం ఆడను అని టీమిండియా బ్యాటింగ్ ఆల్రౌండర్ శివన్ దూబే పేర్కొన్నాడు. పరిస్థితులకు తగ్గట్టు ఆడడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. అరడజన్ సిక్సర్లు బాది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన శివన్ దూబే తన బ్యాటింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ఈ వికెట్ పై బ్యాటింగ్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది, కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే నేను బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతాను. నా ఆటని ఆస్వాదించాను. కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురైనప్పటికీ అధిగమించగలిగాను. ముఖ్యంగా నెదర్లాండ్స్ ఆఫ్ స్పిన్నర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దాంతో నేను వరుసగా 4 డాట్ బాల్స్ ఆడాల్సి వచ్చింది. ఆ సమయంలో బౌలర్ కి అది మంచి ఓవరే అయినా ఆ తర్వాత స్కోర్ ని కవర్ చేయగలను అని నాకు తెలుసు. బంతి కొన్నిసార్లు స్కిడ్ అయింది, మరికొన్నిసార్లు లో బౌన్స్ లో వచ్చింది. ఒక బంతి అయితే బాగా టర్న్ అయింది. నేను ఆ బౌలర్ బౌలింగ్ లో అటాకింగ్ గేమ్ ఆడగలనని నాకు తెలుసు, కానీ అప్పటి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. దాంతోనే నేను ఆచితూచి ఆడాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను బౌండరీలు, సిక్సర్లు కొట్టడానికే ప్రయత్నించాను. నాకు సిక్సర్లు కొట్టడం చాలా ఇష్టం, కానీ సిచ్యువేషన్ ని పట్టించుకోకుండా గుడ్డిగా మాత్రం ఆడలేను. బౌలర్ మంచి బంతులు వేస్తున్నప్పుడు అందుకు తగ్గట్టు బౌండరీ బాధేందుకు నన్ను నేను సిద్ధం చేసుకుంటాను. పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయడంపైనే ప్రస్తుతం నేను వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే బౌలర్లు నన్ను బౌల్తా కొట్టించడానికి ప్రయత్నిస్తారని నాకు తెలుసు. వారు నాకు యార్కర్లు, లెంత్ బాల్స్ వేయరు. అందుకు బదులుగా షార్ట్ బాల్స్, స్లోయర్ బాల్స్ వేస్తారు. అందుకే నేను సిద్ధంగా ఉండి వాటి కోసం వేచి చూశాను. మిడిల్ ఓవర్లలో నేను బ్యాటింగ్ కి వచ్చినప్పుడు రన్ రేట్ ని వేగంగా పెంచాలని కెప్టెన్, కోచ్ నాకు చెప్పారు. అయితే అది పూర్తిగా మ్యాచ్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజు నేను క్రీజ్లోకి వచ్చినప్పుడు వెంటనే వేగంగా ఆడే పరిస్థితి లేదు, కానీ ఒక్కనొక్క సమయంలో మాత్రం ఇక నేను చెలరేగి ఆడాల్సిన అవసరం వచ్చిందని నాకు అనిపించింది. నా బౌలింగ్ పై కూడా నేను చాలా కష్టపడుతున్నాను. అందుకు తగ్గట్టుగానే ఫలితాలు వస్తున్నాయి. కానీ ఇది T20 మ్యాచ్. కొన్నిసార్లు పరుగులు ఇచ్చుకున్న వికెట్లు అవే వస్తాయని శివన్ దూబే చెప్పుకొచ్చాడు. అయితే గత కొన్ని మ్యాచ్లుగా టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫెయిల్ అవుతున్నాడు. సిచ్యువేషన్ కి తగినట్టే ఆడతాను, గుడ్డిగా ఆడలేను అని శివన్ దూబే చేసిన కామెంట్స్ పరోక్షంగా అభిషేక్ శర్మపై చేసినట్టుగానే ఉన్నాయని కొంతమంది టీమిండియా ఫ్యాన్స్, నెటిజన్స్ ఫీల్ అవుతున్నారు. అలానే జట్టులో ప్రతి ఒక్కరి అవసరం మాకుంది, ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మాకు కావాలని సూర్యకుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ కూడా అభిషేక్ శర్మ ఫామ్ ని ఉద్దేశించే చేసి ఉండవచ్చని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.